మొదటి వచనం నేను చదువుతాను, దయచేసి మీరు మీ గ్రంథాల్లో చూడండి. మొదటి 2 వచనాలు. యూదా రాజైన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవాలోని పశుల కాపురలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము అతడు ప్రకటించినదేమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు. కాపురులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కరినీలు శిఖరము ఎండిపోగుచున్నవి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నిన్ను పాటల ద్వారా స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, అలాగే ప్రభు ప్రార్థించడానికి నీవు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళబోచుండగా వాక్యమై ఉన్న దేవ, వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడమని, వినబడుచున్న వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాక ఇది మా హృదయాల్లో స్థిరపరచుకుని దాని ప్రకారం జీవించగలిగే జీవితం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి వచనంలోనే స్టార్టింగే కన్ఫ్యూజన్ తో స్టార్ట్ చేశాడు. ఏమంటే, యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో 2 రాజులు కనబడుతున్నారు మనకి. మొదటి రాజు ఎవరంటే ఉజ్జియా, రెండవ రాజు ఎవరంటే యరొబాము. మన యెహోయాషు కుమారుడైన యరొబాము. అసలు ఏంటి 2 రాజుల గురించి ఎందుకు చెప్పబడింది అంటే, చెప్పాను కదా, ఇశ్రాయేలు ప్రజలు 2గా విడిపోయారు. ఒకవైపు ఏమో ఎఫ్రాయిం వారు విడిపోయారు, ఒకవైపు ఎవరు విడిపోయారు? యూదా వారు విడిపోయారు. ఇప్పుడు యూదా రాజ్యానికి ఎవరు రాజుగా ఉన్నారు అని అంటే ఉజ్జియా రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఎవరు రాజుగా ఉన్నాడు అని అంటే యరొబాము రాజు ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంగా విభజింపబడ్డారు. తెలంగాణ యూదా అని చెప్పుకున్నాం, ఆంధ్ర ఏమో ఏమని చెప్పుకున్నాం? ఎఫ్రాయిము అని చెప్పుకున్నాం. ఏదో చెప్పేవాళ్ళు నీకు ఎందుకు అన్నట్టుగా చూస్తుంది సీరియస్ గా, అవునా? మీకు రీకలెక్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ తెలంగాణకి ఎవరు రాజుగా ఉన్నారు అని అంటే ఉజ్జియా ఉన్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు రాజుగా ఉన్నాడు అని అంటే యరొబాము రాజుగా ఉన్నాడు. ఇలా ఉన్న దినాల్లో ఇలా ఉజ్జియా అక్కడ పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ యరొబాము పరిపాలన చేస్తున్నాడు. ఇంకొక సైన్ ఇచ్చాడు, ఏంటంటే భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు. భూకంపం కలిగిందంట. 2 సంవత్సరాల తర్వాత భూకంపం అనేది వచ్చింది. సాధారణంగా భూమి మీద ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డ్స్, భూమి మీద ఎక్కువ శాతంగా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ లో వచ్చింది 9.5 రికార్డ్ అంతే. ఇప్పటి వరకు భూమి మీద వచ్చిన భూకంపాలు ఎంత రికార్డ్ అంటే 9.5 మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వచ్చింది. కానీ ఆ రోజుల్లో ఉజ్జియా పరిపాలన దినాల్లో వచ్చిన భూకంపం 8.2 అంటే దాదాపు హైయెస్ట్ రికార్డ్ కి చాలా దగ్గర 8.2 మ్యాగ్నిట్యూడ్ లో భూకంపం వచ్చింది. దాదాపు అప్పట్లో ఇశ్రాయేలు కట్టుకున్న ప్యాలెస్లన్నీ పడిపోయాయి. భూకంపం వచ్చి వారు సంపాదించుకున్న ఆస్తులన్నీ పడిపోయాయి. భూకంపం వచ్చే 2 సంవత్సరాల కింద ఎఫెక్టెడ్ చాలా ప్రాంతాలు, అంటే యెరూషలేము, హాజోరు, లాకీషు, గెజెరు, అలాగే గాతు, ఈ ప్రాంతాలన్నీ ఏమైపోయాయంటే భూకంపం వల్ల సమూల నాశనం అయిపోయాయి. భూకంపానికి ముందే ఆమోసు ప్రకటించడం ప్రారంభించాడు. భూకంపానికి ముందే ఆమోసు రాజులకు చెప్పడం ప్రారంభించాడు. యరొబాముకి చెప్పడం ప్రారంభించాడు. ఈ ఆమోసు ఎక్కడ సువార్త చేశాడు అనంటే ఆంధ్ర రాష్ట్రంలో, అంటే ఎఫ్రాయిములో సువార్తను ప్రకటించాడు. ఎఫ్రాయిములో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎఫ్రాయిములో 10 మంది ఉన్నారు, అవునా? ఎఫ్రాయిములో 10 మంది ఉన్నారు, యూదాలో 2 ఉన్నారు. ఇప్పుడు ఈ ఆమోసు ఎవరికి ప్రకటించాడంటే 10 మందికి. భూకంపం రాకముందే 2 సంవత్సరాల క్రితమే ఆమోసు బోధించడం ప్రారంభించాడు. ఓ బాబులారా మీరు మారండి. ఏంటంటే ఏం చేస్తున్నాడంటే దేవుడు, చూడండి, దేవుడు అతడు ప్రకటించింది ఏమనగా యెహోవా సియోనులో నుండి ఏం చేస్తున్నాడంట? గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేస్తున్నాడు. గర్జించుతున్నాడు అంటే అరుస్తున్నాడు. ఓ ప్రజలారా, ప్రజలారా అరుస్తున్నాడు.
అయినా ఈ ప్రజలకు ఏం లేదో తెలుసా, అస్సలు కేర్, రెక్లెస్ అయిపోయారు అనమాట. ఇంకా దేవుడి మాట అంటే ఏం లేదు, వీళ్ళకి లెక్కలేదు. ఇక దేవుడు గర్జిస్తున్నాడు, ఇశ్రాయేలు నుండి పిలుస్తున్నాడు, కాపురులతో మాట్లాడిస్తున్నాడు, లేదంటే ఆ ప్రవక్తలతో మాట్లాడిస్తున్నారు. బట్ దే డోంట్ కేర్. వాళ్ళు ఎలా మారిపోయారంటే దేవుని స్వరం వినబడుతున్నా లెక్కలేనట్టుగా మారిపోయారు. ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు? ఒకప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉండేది? ఈ రోజున దేవుడు ఇల్లు ఇచ్చి, అన్ని ఇచ్చి, వాకులు ఇచ్చి, పిల్లలు ఇచ్చి, సమృద్ధిని ఇచ్చి, పాలు నీళ్లు ప్రవహించి దేశం ఇస్తే దేవుడు గర్జించినా వినబడినట్టుగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. దేవుడు పిలిచినా పలకనట్లుగా యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. దేవుడు బుద్ధి చెప్పినా మాకు లెక్కలేదు, మాకు కాదు అన్నట్లుగా ఉన్నారు. కానీ ఒకప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? చూడండి, నిర్గమాకాండము మొదటి అధ్యాయము, నిర్గమాకాండము మొదటి అధ్యాయం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి నిర్గమాకాండము మొదటి అధ్యాయము 11వ వచనం. ఏ పనులు చేయిస్తాడంట? వెట్టి పనులు. కాబట్టి ఏంటంట, వారితో ఎట్టి పనులు చేస్తాడు? వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామశీసు పట్టణములను కట్టిరి. ఇశ్రాయేల్ ప్రజలతో ఆ రోజున ఫరో ఏం కట్టించుకున్నాడు తెలుసా? గుడౌన్లు కట్టించుకున్నాడు. ఏంటంట, ధనాన్ని దాయడానికి, లేదంటే ధాన్యాలను దాయడానికి. ఎవరు కట్టారు ఒకప్పుడు? బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. ఒకప్పుడు వీరు ఎంతో భయంకరమైన వెట్టి పనులు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, 13వ వచనం మనం చూస్తే ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా అంటే బలవంతంగా 50 రూపాయల జీతం ఇచ్చి 1000 రూపాయలు పని చేయించుకోవడం అనమాట. ఎంత జీతం ఇచ్చి? 50 రూపాయల జీతం ఇచ్చి 1000 రూపాయలు పని కఠినముగా సేవ చేయించుకునేవారు. అప్పుడు వీరి పరిస్థితి ఎలా ఉండేదంట? 14వ వచనం చూడండి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునిన కఠినముగా ఉండేను. వారు చిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొరుగులో చేయి ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించింది. చాలండి. ఎక్కడున్నారంటే వీళ్ళు? ఏ పనిలో? చెట్ట మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలములలో చేయించిన ప్రతి కఠినమైన. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చక్కటి కట్టిన భవనాల్లో ఉన్నారు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. చక్కగా మేడలు కట్టుకున్నారు, మిద్దెలు కట్టుకున్నారు, చక్కగా పొలాలు పండించుకుంటున్నారు, అన్నీ ఉన్నారు. ఒకప్పుడేమో మీరు ఎక్కడ ఉండేవారు? చికట మట్టి పనిలో ఉండేవారు, పొలాల పనిలో ఉండేవారు, చాలా వెట్టి సాకిరీ చేసేవారు. అప్పుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరి. ఇందాక చదివించిన లేఖనంలోనేమో ఎవరు కేకలు వేస్తున్నారు? దేవుడు గర్జిస్తున్నాడు. ఇక్కడేమో ఎవరు ఏడుస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఒకప్పుడు మొర్ర పెట్టారు, ఒకప్పుడు ఏడ్చారు, ఒకప్పుడు మూలిగారంట. కాగా దేవుడు వారి మూలిగలను విని ఏడ్చారు, కేకలు వేశారు, మూలిగారు, శ్రమను చూశారు, అలాగే అద్భుతాలు కూడా చూశారు. మరి ఇన్ని చూసిన మీరు ఎలా మారిపోయారో చూడండి. నిజంగా దేవుని ప్రజలు మారిపోతారా అంటే మారిపోతారు. ఆ పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి రంగులు మార్చేటువంటి క్రైస్తవులుగా నేటి దినాల్లో కనబడుతున్నారు. ఒకప్పుడు ఏడ్చిని ప్రజలు, ఒకప్పుడు మూలిగిని ప్రజలు, వెట్టి పనులు చేయలేక, ఇంటికి పని చేయలేక, మట్టి పని చేయలేక, పొలాల్లో కష్టపడలేక, భార్యని భర్తను వేరు చేసేసి ఫరో వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు మూలిగారు, ఏడ్చారు, కేకలు వేశారు. ఓ ప్రభువా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని ఏడ్చారు. ఇప్పుడేమో దేవుడు ఏం చేస్తున్నారంటే ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. పట్టించుకుంటారా ఇశ్రాయేల్ ప్రజలు? ఈ ఎఫ్రాయిం వారికి జ్ఞానం ఉందంటారా? మారిపోయారు. there is no standard of faith, there is no standard of love, there is no standard of word. వారి జీవితంలో స్థిరమైన విశ్వాసం లేదు, వారి జీవితంలో స్థిరమైన ప్రేమ లేదు, వారి జీవితంలో స్థిరమైన మాట అనేది ఇశ్రాయేలీలో కనబడట్లేదు. వ్యక్తి చాకిరీ చేసినంత సేపు దేవుని మందిరంలో ప్రభువా 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 అని ఏడ్చారు.
వెట్టి పని నుండి విడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించి పగలు మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టి అనేకమైన దేశాలు రాజ్యాలు జయంతో నడిపించి మరలా యోర్దాను దాటించి ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చి అయ్యా మీరు తినండి తాగండి నన్ను మాత్రమే ఆరాధించండి అని దేవుడు చెప్తే చేసిన మేలన్నీ మర్చిపోయి దేవుడు పిలుస్తున్న పలకని ప్రజలుగా, దేవుడు పిలుస్తున్న పట్టించుకొని జనాంగంగా అయిపోయారు. అంటే దేవుడు అంటే లెక్కలేని జనాంగంగా అయిపోయారు. ఆమోసు చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. ఆమోసు ప్రకటించే టయానికి ఎఫ్రాయిం వారిలో దేవుడి మాట అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే చాలా నిర్లక్ష్యం. ఈరోజు నీవు కూడా నిర్లక్ష్యంగా ఉన్నావేమో, దేవుడి మాట అంటే నిర్లక్ష్యంగా ఉన్నావేమో. కష్టం వచ్చినప్పుడు అంతసేపు ఏడ్చారు. ఈరోజు దేవుడు సమృద్ధి ఇచ్చాక దేవుని సేవకుని మాటన్నా వాక్యమన్నా లేదంటే దేవుడన్నా రెక్లెస్నెస్ గా గర్జించిన, దేవుడు అరిచిన స్వరము వినబడుతున్న నీ వాణి నీదే. రాత్రి 10ంటికి రెండమ్మా నీ వాణి నీదే. శనివారం రాత్రి దీవెనమ్మ గారు ఉన్నారు కాబట్టి నేను రోజు బతికాను. లేదంటే నేను పాడే పాటలకు విజయమ్మ గారు మళ్ళా బ్యాగ్ ఇచ్చుకుని పొట్టించుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఓరు బాబు ఇటు పాటలు పాడమంటే ఏయో పాడుతున్నాడు రా నాయన కదా. ఆవిడ ధన గమ్ము పడతా, నాకు గ్యాప్ ఇవ్వట్లేదు. ఇక పాట పడే పాటలు పాడేవారు అందరూ చిరకలాగా ఇంట్లో దేవుడు ఇల్లు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చక్కగా ఇంటికాడ కూర్చొని పాడతారు. మనం మాత్రం దేవుడి మందిరాల్లో పాడాలి. దేవుడు అంటే రెక్లెస్నెస్ గా ఉన్నావా? నా ప్రియనేస్తామా? దేవుడు అంటే లెక్కలేని వాడుగా ఉన్నావా? రాత్రి చెప్పిన మాట, మనకి ఏం కావాలని ప్రార్థన చేస్తున్నాం? మందిరం కావాలని ప్రార్థన చేస్తున్నాం కదా. వెరీ గుడ్. దేవుడి మందిరం మనకు కావాలా వద్దా? పేద మందిరం కావాలి కదా. శనివారం మాత్రం నలుగురే రండి. పేద మందిరాన్ని దేవుడు ఇస్తాడు, నువ్వు మాత్రం నలుగురినే రండి. దేవుడు అందుకే ఇవ్వట్లేదు మందిరాన్ని మనకి. సరే ఆలోచించండి. శనివారం ప్రార్థనకి ఇంతమంది 2 మంది 4 మంది వచ్చి పేద మందిరంలో మనకి ఏం పని? ఒకవేళ మన మందిరం పట్టజాలకుండా ఉంటే, సరిపోకుండా ఉంటే, మనం బయట కూర్చుంటే, ఎండలో కూర్చుంటే కదా దేవుడు అయ్యో మీకు మందిరం లేదు అని దేవుడు ఇస్తాడు. మందిరంలో ఉన్న మనమే రాకపోతే ఇక దేవుడు మందిరాన్ని చేంజ్ చేస్తాడు. ఒకసారి మనం కరెక్ట్ చేసుకోండి. దేవుడు గర్జిస్తున్నాడు నీ పైన, దేవుడు నీకు బుద్ధి చెప్తున్నాడు. బట్ నువ్వు లెక్కలేని వాడికి ఉన్నంతసేపు దానివల్ల ఏ ప్రయోజనమో. ఇంకా అంటాడు చూడండి 3వ వచనంలో, యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 6వ వచనంలో అంటాడు గాజా గురించి చెప్తాడు. మరలా 9వ వచనంలో అంటాడు తూరు గురించి చెప్తాడు. మరలా 11వ వచనంలో యోదోము గురించి చెప్తాడు. 13వ వచనంలో అమ్మోనియుల గురించి చెప్తాడు. 2వ అధ్యాయము 1వ వచనంలో మోయాబు గురించి చెప్తాడు. 2వ అధ్యాయము 4వ వచనంలో యూదా గురించి చెప్తాడు. 2వ అధ్యాయము 6వ వచనంలో ఏంటంటే ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన ఏంటంట దోషమును బట్టి నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను అనగా శిక్షిస్తాను. ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు ఎన్ని దోషాలు చేసినా దేవుడు క్షమిస్తూ వచ్చాడు. కానీ ఇంక నుండి 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను వారి మీదకి శిక్షను, లెక్కలేని జనమా, లెక్కలేనని పాపాలు చేసుకుంటూ పోతున్నారు, లెక్కలేనని అతిక్రమాలు చేసుకుంటూ పోతున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తున్నారు. మీ దోషములు బట్టి నేను మీ మీదకి శిక్షను రాచేయబోతున్నాను. తస్మాత్ జాగ్రత్త. దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు కాదు, దేవుడు క్షమిస్తూ వెళ్ళిపోయేవాడు కాదు. అవకాశాలు ఇస్తాడు, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు. కానీ దోషముల మీద దోషం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఈరోజు అంటున్నాడు వారు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఈరోజు ఎందుకు మనకి శ్రమలు ఉన్నాయి? ఈరోజు ఎందుకు మనకు అవమానాలు ఉన్నాయి? ఈరోజు ఎందుకు నువ్వు ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది? ఈరోజు ఎందుకు నీ మీదకే అవమానం, నీ మీదకే నింద, నీ మీదకే శిక్ష? 3-4 సార్లు చేసిన దోషమును బట్టి దేవుడు నిన్ను శిక్షిస్తానంటాడు. బైబిల్లో అబ్రహాము ఎప్పుడన్నా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని బతులాడుకున్నట్టుందా? మనం చూసామా ఎప్పుడన్నా? అబ్రహాము ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ఏడ్చాడు ఎప్పుడన్నా? బతులాడుకున్నాడా? ఇంకా డైరెక్ట్ గా చెప్పాడు ఎప్పుడన్నా అడుక్కున్నాడా ప్రభువా నన్ను ఆశీర్వదించని? దాని తర్వాత ఇస్సాకు ఎప్పుడన్నా అడుక్కున్నాడా దేవుని ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించని?
ఇస్సాకు ఎక్కడ తవ్వితే అక్కడ ఏమొచ్చాయట? జలములు కలిగిన బావులు వచ్చాయి. ఏ ప్రభా, నేను ఇక్కడ వేస్తున్నాను, నన్ను దీవించని అడగలేదు. విత్తనం విత్తితే 100 పంట కోసేవాడు. లోయలో వేసిన, బీడు భూమిలో వేసిన, ఎక్కడ వేసిన పంట చేతికొచ్చేటట్టుగా ఇస్సాకును దేవుడు ఎందుకు దీవించాడు? అబ్రహాము బ్రతిమలాడుకోవాలా, ఇస్సాకు బ్రతిమలాడుకోవాలా నన్ను దీవించమని. తర్వాత వచ్చిన యాకోబు బ్రతిమలాడుకున్నాడు ఏమని? ప్రభువా, నన్ను ఎందుకు? ఈరోజు యాకోబు ఎందుకు బ్రతిమలాడుకున్నాడు? తాను చేసిన దోషమును బట్టి దేవుడి దగ్గర నన్ను దీవించు అని బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి దీవించు ప్రభువా, దీవించు ప్రభువా అని ఎందుకు బ్రతిమలాడుకున్నావు తెలుసా? అబ్రహాము బ్రతిమలాడుకోలే, ఇస్సాకు బ్రతిమలాడుకోలే. ఎందుకంటే అబ్రహాము జీవితంలో నాకు ఈ విషయం చాలా ఇష్టం. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకై పరుగెత్తి నేల పట్టుకు వంగి. చాలండి, వారిని ఎదుర్కోవడానికి ఎలా వెళ్ళాడంట? మరలా చెప్పండి ఎలాగా? పరిగెత్తుకుని. ఈ టయానికి అబ్రహాము గారి వయసు ఎంతో తెలుసా? చెప్పండి. 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో దేవుడు వస్తున్నాడని కనిపించినప్పుడు 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాము లేచి పరిగెట్టుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మనం ప్రార్థనకు రావడమే నీరసంగా వస్తాం, ఏదో పోగొట్టుకున్నలాగా, ఏదో పోయినలాగా కదా. కానీ దేవుడిని చూడగానే 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాము ఏం పెట్టాడంట? పరుగు పెట్టాడంట. లేడిలాగా పరుగు పెట్టి నేల మట్టుకు వంగిపోయాడు. మనం మాత్రం యవనస్తులమైనా సరే వెనకాల కుర్చీలో కూర్చుంటాం, ముసలి వాళ్ళేమో ఎనక కూర్చుంటా తింటాం కదా. రోజున 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాము నేల మట్టుకు వంగి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమనుకుంటున్నాడు తెలుసా? నీ కటాక్షం నా ఎదురు నుండి పోనివద్దు, ఇక్కడే దయచేసి నువ్వు ఉండు ప్రభా, దయచేసి నువ్వు వెళ్ళిపోవద్దు, నా ఆతిథ్యమును తీసుకువెళ్ళు ప్రభా. 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాము. మనం 50 సంవత్సరాలు అంతెందుకు, నేను కాసేపు పరిగెట్టానంటే అయిపోయినాయి కాదు, ఇక ఊపే నాకు కదా. కానీ అబ్రహాము దేవుణ్ణి చూడగానే ఎండలో పరిగెట్టుకుంటూ, ఎండవేళ అక్కడ ఉన్నది, ఎండవేళ దేవుణ్ణి చూసి ఎండలో పరిగెట్టుకుంటూ వెళ్ళి ప్రభువా అటు వెళ్ళొద్దు, దయచేసి నా గృహానికి రా. ఇంకా 6వ వచనంలో చూస్తే అబ్రహాము గుడారంలో ఉన్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు. అప్పటికి శారమ్మ గారి వయసు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. ఆయనకేమో 100 సంవత్సరాలు పరిగెట్టాడు, ఈయనకేమో 90 సంవత్సరాలు. 3 మానికల పిండి అంటే అర్థం ఏంటంటే 22 లీటర్లు అంట. మామూలుగా మనం లెక్కేస్తే 3 మానికలు అంటే 22 లీటర్లు. 22 లీటర్లు కేజీల్లో కొలిస్తే దాదాపు 27 కిలోలు. ఎన్ని కిలోలు? 27 కిలోల పిండిని, మెత్తని మానికల పిండిని ఏం చేసింది ఆమె? పిండి అంటే చక్కగా వెళ్ళి ఆశీర్వాద పిండి కొనుక్కొచ్చేయడం కాదు ఆ రోజుల్లో. అప్పుడు గోధుమలు తీసుకున్నంట ఏం చేయాలంట? తిరగాలంట. తిరిగిన తర్వాత అందులో కొన్ని మొదకని ఓకలు ఉంటాయంట, వాటిని మళ్ళా జల్లెడ పట్టి 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 అప్పుడు పిండి కలిపితే రొట్టె అవుతుందంట. అంటే 90 సంవత్సరాల్లో శారమ్మ గారు దేవుని పరిచయం చేయడం కోసం ఎంత కష్టపడిందో చూడండి. ఈ రోజులో మీ హస్బెండ్ గారికి పొరపాటున 4 రొట్టెలు చేయంటే ఈ మసిమామోడు ఇప్పుడు వచ్చాడు, మధ్యరాత్రులు వచ్చాడు, ఇప్పుడు వండాలి, ఇప్పుడు పెట్టాలి, అసలు లేనిపోని తిట్లని అప్పుడే వచ్చాయి. బాధ, భయంకరమైన వేదన, శోధన. ఎండలో వచ్చాడు, ఎండలో వచ్చి నన్ను నిద్రనివ్వడు, కూర్చోనివ్వడు, తాగనివ్వడు, చపాతీ కావాలంట, పిండి కావాలంట, ఉప్మా కావాలంట కదా. కానీ ఈయన ఇసుకుందా చెప్పండి? 90 సంవత్సరాలు. మళ్ళీ మనకులాగా చిలకలాగా 25, 60, 26 కాదు. అక్కడ ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. మధ్యాహ్నం వేళ, ఎండ వేళ అబ్రహాము వచ్చి చెప్పాడు, యజమానుడు దేవుడు వచ్చాడు, దయచేసి నువ్వు 3 మానికల పిండి. 3 మానికల పిండి అంటే 22 కేజీల పిండి. నువ్వు ఇప్పుడు ఆడి మెత్తని పిండిగా చేసి రొట్టెలు చేసి నువ్వు ఎవరు చేయాలి? దేవుడు ఎందుకు అబ్రహాము ఊరిని ఆశీర్వదించలేదండి? దేవుడిని నన్ను దీవించిన బతులాడుకోవాలంటే దానికి తగ్గ భక్తిని చేశాడు, దానికి తగ్గ విశ్వాసాన్ని చూపించాడు,
ఈ రోజు మనలో ఉందా యథార్థత? ఒక్క ఆదివారం కనబడలేకపోతున్నాం, ఒక్క ఆదివారం సరిగ్గా దేవుని ఆరాధించలేకపోతున్నాం, ఒక్క ఆదివారం దేవుని పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో కనబడలేకపోతున్నాం. కానీ ఎండవేళ పరిగెత్తుకుంటూ ఇలాంటి సందర్భాలు ఒక్కోలు అబ్రహాము జీవితాల్లో. అందుకే అబ్రహాం ఎప్పుడు బతుమాడుకోలేదు, ప్రభా నన్ను ఆశీర్వదించాడు. నువ్వు కూడా నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ప్రభా నన్ను దీవించాలి, దేవుడిని బతుమాడుతున్నాం. సరే, దేవుడు నిన్ను ఆటోమేటిక్గా దీవిస్తూనే ఉంటాడు. ఆకాశ రేణువుల వలె, ఆకాశంలో నక్షత్రాల వలె అబ్రహాముని దేవుడు దీవించాడు. మరి యాకోబుని దేవుడు ఎందుకు దీవించలేదు? యాకోబు చేసిన దోషం చూడండి. యాకోబు ఆదికాండము 32వ అధ్యాయం. ఎందుకు యాకోబు దేవుని బ్రతులాడుకోవాల్సి వచ్చింది? ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని ఏంటంట? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను ఏంటంటే బ్రతులాడుతున్నాడు. ఈ రోజున, ఈ ఉదయమున నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీయను. బ్రతులాడు కాలు పట్టుకుని వదలట్లే దేవుడు. నువ్వు దీవిస్తావా, దీవించవా? అప్పుడు దేవుడు అన్న మాట 27వ వచనం మనం చూస్తే, ఆయన అతడు యాకోబు అని చెప్పాను. అతడు యాకోబు అని చెప్పాను. ఇదే ప్రశ్న ఇస్సాకు తన తండ్రి ఇస్సాకు అడిగితే ఏమని చెప్పాడు? నీ పేరేంటి అంటే ఏం చెప్పాడు? డబ్బు కోసం క్యారెక్టర్ నమ్మేసుకున్నాడు, డబ్బు కోసం ఐడెంటిటీ నమ్మేసుకున్నాడు, ఆశీర్వాదం కోసం తన తానే అమ్మేసుకున్నాడు. ఏది పోగొట్టుకున్నా పర్లేదు కానీ, నీ లైఫ్ లో నువ్వు ఏది అమ్ముకున్నా పర్లేదు కానీ, నీ ఐడెంటిటీని మాత్రం నువ్వు ఎప్పుడు అమ్ముకోవద్దు. నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు అమ్ముకోవద్దు. ఆస్తి కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం యాకోబు అమ్ముకున్నాడు. అందుకే ఎబ్బేతు దగ్గర, దేవుని దగ్గర ఏం చేయాల్సి వచ్చింది? నన్ను ఆశీర్వదించు ప్రభా అని ఏడవలసి వచ్చింది. బతులు ఆడుతున్నాడు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు యాకోబుకి తన గతాన్ని గుర్తు చేస్తున్నాడు. యాకోబు నీ పేరేంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, నా పేరు యాకోబు అని చెప్తున్నాడు. అవునా? దేవుడికి తెలుసు తన పేరేంటో. అయినా అడుగుతున్నాడు. చాలా మంది ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతారు కదా, యాకోబు గారు నీ పేరేంటి అని. పేరు తెలిసి అయినా అడుగుతారు కదా. అలాగా నేటి దినాల్లో ఆ రోజుల్లో యాకోబు దేవుని బ్రతులాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే యాకోబు చేసిన తప్పిదమును బట్టి. ఇక్కడ ఆమోస్ అని చెప్తున్నాడు, వారు చేసిన 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను వారిని తప్పక శిక్షిస్తాను. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఈ రోజున మనకు వచ్చిన శ్రమలు, ఈ రోజున మనకు వచ్చే అవమానాలు, ఈ రోజు మనం ఎదురవుతున్న ఆర్థిక సమస్యలు, లేదంటే పంట పోవడానికి గల ముఖ్య కారణం నువ్వు చేసిన 3-4 సార్లు చేసిన దోషమును బట్టి దేవుడు నిన్ను తప్పకుండా శిక్షిస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా అబ్రహాము లాగా నీవుగా బ్రతికితే నువ్వు ఆశీర్వదించు అని బ్రతికాడాల్సిన పని లేదు. ఒకవేళ నీవు కూడా ఇస్సాకు లాగా యథార్థంగా బ్రతికి ఉంటే నువ్వు దీవించు ప్రభువా అని దేవుని అడగనవసరం. చూడండి, కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో నీతిమంతుల గురించి చెప్పబడుతుంది. అక్కడ కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు ఎవరంట? యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఏం చేస్తారంట? ఆలోచిస్తారు. ప్రభువా, నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. నీతిమంతులను దీవించేవాడు నీవే. వారు దీవించమని ప్రత్యేకంగా నీవు బ్రతుకులాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే వారు నీ నామమున ఉల్లసిస్తారు. యథార్థంగా ఉంటే వారికి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. దేవుడు అంటే లెక్క లేని వాడు కానీ ఉంటే, దేవుడు అంటే భయం లేని వాడు కానీ ఉంటే, ఇంకా నీ మీదకి ఎప్పుడు శిక్ష రానై ఉన్నది. దయచేసి జాగ్రత్తగా మనము భక్తిని చేయవలసి ఉన్నది. దేవుడు ఆమోసు గ్రంథంలో ఎఫ్రాయిము వారికి చెప్తున్నాడు, ఇదిగో పలానా వారు పాపం చేశారు కాబట్టి నేను వారిని శిక్షిస్తున్నాను. పలానా వారు 3 సార్లు 4 సార్లు తప్పు చేశారు కాబట్టి వారిని నేను శిక్షిస్తున్నాను. చివరిగా అంటాడు, ఈ ఇశ్రాయేలు 22వ అధ్యాయము 6వ వచనంలో, ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం, యెహోవా సెలవిస్తున్నాడు, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా ద్రవ్యములకై దాని జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షణ కొరకై బీదవారిని అమ్మివేయుదురు. ఈ ఇశ్రాయేలు వారి గురించి దేవుడు చెప్తున్న మాట, ఈ ఎఫ్రాయిము వారి గురించి
దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసండి, మీరు ఈ దేనికోసం ఏం చేస్తారంట, ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతుల్ని ఏం చేస్తారంట, డబ్బు కోసం నీతిమంతులు నమ్మేస్తున్నారు, ఇంకా పాదరక్షల కొరకే పేదవారిని నమ్మేస్తున్నారు. అంటే ఎంత దుర్మార్గ పనులు చేస్తారు చూడండి వీళ్ళు. అందుకన్నాడు మిమ్మల్ని తప్పక నేను శిక్షిస్తాను. ఇశ్రాయేలు వాడు అంటున్నాడు, ఓ వారు మాత్రమే కాదు నువ్వు కూడా చేసావు ఇశ్రాయేలు, దాన్ని బట్టి నేను నిన్ను తప్పకుండా డబ్బుల కోసం నీతిమంతులు అమ్మేస్తావా, నీ చెప్పుల కోసం నీవు పేదవారిని అమ్మేస్తావా, ఎంతవరకు న్యాయంగా నువ్వు బ్రతుకుతున్నావు, తస్మాత్ జాగ్రత్త అని ఆమోసు ఈ ఇశ్రాయేలు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆమోసు ఇశ్రాయేలు వారికి హెచ్చరిక చేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే ఈ లోపల బుడుక్కున ఒక ఆయన వచ్చాడు. అప్పటి వరకు కనబడలేదు ఆయన, అప్పటి వరకు ఎక్కడ వినబడలేదు ఆయన, అప్పటి వరకు ఎవరికి కనబడలేదు, ఎవరికి వినబడలేదు. చూడండి 7వ అధ్యాయం చూస్తే 7వ అధ్యాయం దరిద్రుల నోటిలో 10వ వచనం, 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజు అయిన యెరోబామునకు వర్తమానము పంపి ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద ఏం చేస్తున్నాడంట, కుట్ర చేయించున్నాడు. ఇప్పుడు వరకు కనిపించాడు 7వ అధ్యాయం వరకు అక్కడ కనబడ్డ ఆమోసు. ఆమోసు ఎవరు అంటే ఈ ఎఫ్రాయిములో అంటే తెలంగాణలో ఆల్రెడీ ప్రవక్త, ఆల్రెడీ యాజకుడైన, బోధించవలసిన వాడైన, ఆల్రెడీ సువార్త ప్రకటించాల్సిన బాధ్యత దీని మీద ఉంది, మనుషులకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అమధ్యమైన ఉంది. కానీ ఇప్పటిదాకా కనబడలేదు. ఇప్పుడైతే అంటే చూడండి 10వ వచనంలో అప్పుడు అని స్టార్ట్ చేస్తాడు. 10వ వచనంలో ఎప్పుడని స్టార్ట్ చేస్తున్నాడు, అప్పుడు. ఎప్పుడు అంటే 8వ వచనంలో మనం చూస్తే యెహోవా ఆమోసును నీకు కనబడేది ఏమని అడుగగా నాకు మట్టపు కుంట కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యలో మట్టపు గుండు వేయబోచున్నాను, నేనికను వారిని దాటిపోను. ఆల్రెడీ ఆమోసు ప్రకటిస్తున్నప్పుడు, ఆల్రెడీ ఆమోసు దేవుని మాటలు చెప్తున్నప్పుడు, ఆల్రెడీ ఆమోసు వచ్చి దేవుని ప్రజల్లో ఎఫ్రాయిములో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అప్పుడు బయటకు వచ్చాడు ఎవరు, అమజ్య. అప్పటి వరకు రాలా. వాస్తవానికి ఆమోసు ఎక్కడ వాడో తెలుసా, ఈ తెలంగాణలో ఉండేవాడు. తెలంగాణలో ఉండేవాడిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ వాడుకుంటున్నాడు, ఆంధ్ర రాష్ట్రంలో వాడుకుంటున్నాడు. అవునా, కనిపించేస్తున్నాను నేను మిమ్మల్ని. ఆల్రెడీ సౌతర్న్ ఇశ్రాయేల్ లో ఉండే ఈ ఆమోస్ని దేవుడు నార్త్ తీసుకొచ్చి నార్త్ లో ప్రవక్తగా నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టాడు, ఆల్రెడీ ఉన్న ప్రవక్త పనిచేయడం మానేశాడు, ఆల్రెడీ ఉన్న ప్రవక్త ప్రకటించడం మానేశాడు, ఆల్రెడీ ఉన్న యాజకుడు పని చేయడం మానేశాడు. అందుకే ఎక్కడి నుండి తీసుకొచ్చాడంట, వేరే ప్రాంతం నుండి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి దేవుడు ఆమోసుని వాడుకున్నాడు. ఈ ఆమోసుకి చదువు లేదు. ఆమోసు గొర్రెలు కాచుకునేవాడు. తన మందలో ఒక గొర్రెలు కాపరి. కనీసం ధర్మశాస్త్రం చదవడం కూడా రాదు ఆమోసుకి. ఇంకా చెప్పాలంటే మేడు పండ్లు తీసుకుని మేడు పండ్లు అమ్ముకునేటువంటి ఒక చిన్న చదువు లేని ఒక పామరి ఆమోసు. ఆమోసుని తీసుకొచ్చి చదువు నమధ్య ముందు నిలబెట్టి దేవుడు వాడుకుంటాడు. చదువు లేని, జ్ఞానం లేని ఆమోసుని తీసుకొచ్చి దేవుడు అమధ్య ముందు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. రే చదువు లేని వాడా, నీవే మాకొచ్చి బోధిస్తావా అని చెప్పి అమధ్య ఏం చేస్తాడు తెలుసా, యెరోబాము పుత్రుడు రాశాడంట. దేవుడు ఇదిగో ఆమోసు మన మీద కుట్ర పడుతున్నాడు కదా. నీతి వాక్యాలు చెప్పేవాడు ఎప్పుడు చేరే, యథార్థంగా మాట్లాడేవాడు ఎప్పుడు చేరే కుట్ర పడుతున్నాడా ఆమోసు. వాస్తవానికి ఇశ్రాయేలు మీదకి మిడతలు వస్తుంటే ప్రాధేయపడి ఆమె ఆపింది ఆమోసు. అగ్ని ఇశ్రాయేలు ప్రజల మీద పడబోతుంటే ప్రాధేయపడి ఆపింది ఆమోసు. మట్టపు గుంటు అంటే గోడ కట్టేటప్పుడు రాయి కట్టి కొలత కొలుస్తారు కదండి, గోడ స్ట్రైట్ గా ఉందో లేదో అని. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు కొలుస్తున్నాడు, మట్టపు గుండు ఇచ్చుకుని వీళ్ళు వాక్యానుసారంగా ఉన్నారో లేదో అని కొలుస్తున్నప్పుడు ఆమోసు ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడి, ప్రభా నేను చెప్తాను దయచేసి మీరు మీద ఉగ్రత రానివద్దు అని బ్రతుకులాడుకుంటుంది ఎవరు, ఆమోసు. ఇదంతా కుట్ర అంటారా, కాదు కదా. అమధ్య చేస్తుంది కుట్ర. చేయాల్సినోడు చేయకుండా ఎక్కడో లేని వాడిని దేవుడు తీసుకొచ్చి వాడుకుంటున్నాడు కదా. గత నెల రోజులుగా మన సంఘంలో నేను చూస్తున్నాను, ప్రత్యేకమైన పాటలు పాడేవాళ్ళు పాటలు అయిపోయి వస్తున్నారు. మరి మీరు కావాలని వస్తున్నారా, లేదంటే మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారో నాకైతే తెలియదు. కానీ ప్రత్యేకమైన పాటలు వారి పేరు చెప్పాలంటే 2 సెకండ్స్ గా నేను ఎవరి పేర్లు చెప్పట్లేదు. ఎందుకంటే ప్రత్యేకమైన పాట ఎవరు పాడతారో మీకు తెలుసు. మీరు అందరూ పాడగలే కదా.
మరి ప్రత్యేకమైన పాట పాడేవారు లాస్ట్లో ఎప్పుడో పాటలు అయిపోయి వచ్చి మేము ఉన్నాం ఆయన ఎవరు ప్రజెంట్ చేసుకున్నారు మీకు? మా ఇంట్లో మొన్నటిదాకా సమ్మర్లో పోయిన వర్షాకాలంలో గొడుగు ఎందుకైనా మంచిది, వర్షాకాలం అయిపోతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం ఉపయోగపడతారు కదా అని చెప్పి సెల్ఫ్లో ఎదురుగా పెట్టుకున్నాను. వర్షాలు సడన్ గా పడతాయి కదా, ఎప్పుడు వర్షం పడితే అప్పుడు వాడుకుందామని. అది దేనికోసం తీసుకున్నా డామర్ నెట్ మీద పడిపోతుంది, సాక్స్ తీసుకుందాం అంటే నెట్ మీద పడిపోతుంది, లేదంటే ప్యాంట్ తీసుకుందాం అంటే నెట్ మీద పడుతుంది. బాబు లేకపోతే అమ్మగారండి దీన్ని ఎక్కడన్నా దాయింది అన్నది అంతే పొరపాటున. పోయిన వారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆదివారం వర్షం దగదగదగదగా వచ్చేస్తుంది. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు గొడుగు ఎత్తితే గొడుగు లేదు, ఇంకా నడుచుకుంటూనే పరిపాలన లేదు, నడుచుకుంటూనే. నేనంటాను అవసరం లేనప్పుడు ఎంత కనబడినా వేస్తే, అవసరం వచ్చినప్పుడు కనబడని వస్తువు ఉన్నా వేస్తే కదా. అవసరం లేనప్పుడు నేనున్నాను 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 అంటే ఎందుకు? అవసరం ఉన్నప్పుడు కనబడేది నీవు ఉన్నా లేనట్టే. ఓ విశ్వాసి అమర్చే ఉన్నాడు, అవసరం వచ్చింది దేవునికి, వాడబడ్డా లేదు, కానీ అవసరం తీసుకొచ్చుకుని వాడుకున్నాడు. ఒక చదువు లేని వాడిని తెచ్చుకున్నాడు, ఒక మేడి పండ్లు అమ్ముకునే వాడిని తెచ్చుకున్నాడు, గొర్రెల కాపురిని తెచ్చి వాడుకున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బలవంతులు, మేము చాలా జ్ఞానవంతులు అని ఎప్పుడైతే మీరు గర్విస్తారో, మీకంటే జ్ఞానం లేని వాడిని తీసుకొచ్చి జ్ఞానంగా దేవుడు వాడుకోగలడు. నేనున్నానండి, నేను ఈరోజు నిలబడి వాక్యం చెప్తున్నానంటే నాకంటే జ్ఞానవంతులు లేక కాదు దేవుడు నన్ను నిలబెట్టుకుంది, నాకంటే చమత్కారంగా మాట్లాడగలిగే వారు లేక కాదు దేవుడు ఈరోజు నాకు మైకించింది. నాకంటే జ్ఞానం ఉన్నారు, నాకంటే బాగా వాక్యం చెప్పగలిగే ఉన్నారు, కానీ వారందరినీ కాబట్టి దేవుడు ఈరోజు నాకు మైకిస్తే నేను ఎక్స్ట్రా చేశాను అనుకోండి, నేను పిచ్చి పిచ్చి వేషాలు వేశాను అనుకోండి, నేను కాబట్టి చెప్తున్నాను, నేను కాబట్టి నాకు టైం ఇచ్చినప్పుడు నేను వాక్యం చెప్పకుండా, నా అవసరం వచ్చినప్పుడు నేను దేవుడి పనిలో వాడబడకుండా నేను పిచ్చి పిచ్చి వేషాలు వేశాను అనుకోండి, గాడిదను తీసుకొచ్చి బాలాలతో మాట్లాడించినట్టు మాట్లాడుకోగలడు దేవుడు. నాకంటే జ్ఞానవంతుని తీసుకురాడు దేవుడు, నాకంటే వెర్రివాడిని తీసుకొచ్చి నాకంటే జ్ఞానంగా వాక్యం చెప్పించుకోగలిగే శక్తి ఎవరుంది? దేవుడుంది. పురుషులు కూడా నేను మాట్లాడుతున్నాను, పురుషులు ఇద్దరే ఉన్నారా? జాస్వాని గారు, దయానందని గారే ఉన్నారా ఇద్దరు? ఇదివరకు ఎంతమంది పురుషులు పాటలు పాడేవారు? ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని చూసుకుని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పెట్టుకుని, దేవుడిచ్చిన సమయాన్ని పెట్టుకుని విర్రవిగుతున్నావా? తస్మాత్ జాగ్రత్త. ఆ మోసుని వాడుకున్న దేవుడు వేరే ఎవరికైనా వాడుకుంటాడు. నీ ప్లేస్ లో ఇంకొకరు వచ్చి నిలబడితే నువ్వు చాలా బాధపడతావు. అది కూడా నీకంటే బలహీనులు దేవుడు వాడుకుంటాడన్నాడు. నీకంటే బలవంతులు కాదు, నీకంటే బలహీనులు తీసుకొచ్చి వాడుకుంటాడన్నాడు. నీ అవసరం వచ్చినప్పుడు నీవు దేవుని సన్నిధిలో వాడబడితే అది నీకు ఘనత. అవసరం లేనప్పుడు నువ్వు ఉన్నా వేస్తే. నీ అవసరం పడినప్పుడు నువ్వు కనబడకుండా ఉండి, నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు రాకుండా ఉండి, నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు దేవుని మందిరంలో కనబడకుండా ఉండి, మాటలు అయిపోయాక లేదంటే నీ పని అయిపోయిందన్నాకు వచ్చాక, ఈరోజు అఫ్కోర్స్ మన హృదయంలో చాలా బాధలు ఉండొచ్చు. నువ్వు పాట పాడుతున్నావని బోలని నువ్వు ఎగదాలి చేయొచ్చు, బోలని మాట్లాడొచ్చు, బోలని అవమానం అనొచ్చు, కానీ అంత మాత్రాన్ని నువ్వు దేవుని పని మానేయడం సొల్యూషన్ కాదు. అర్థమైందా? నువ్వు దేవుని పని మానేయడం సొల్యూషన్ కాదు. పరిచర్యలో కూడా ఈరోజు పరిచర్య తగ్గిపోయారు, పరిచర్య చేసేవారు కూడా సంఖ్య తగ్గిపోయింది. మరి మన సంఘంలో ఉండే కొద్ది పెరగాలి, కానీ ఏమైతుందంటే రివర్స్ అయిపోతుంది, తగ్గిపోతుంది. వారు తగ్గిపోతున్నారు, పరిచయం చేసేవారు తగ్గిపోతున్నారు, యవనస్తులు తగ్గిపోతున్నారు, పురుషులు తగ్గిపోతున్నారు. ఎందుకని? నీ హృదయంలో దేవుడు ఏదో బాధ పెట్టుండొచ్చు అఫ్కోర్స్, కానీ దేవుని పని మానేయడం అనేది సొల్యూషన్ కానీ కాదు. అమర్త్య దేవుని పని మానేశాడు. యెరోబాము రాజుతో చేతులు కలిపి, యెరోబాము డబ్బులకు అలవాటు పడిపోయి, యెరోబాము ఇచ్చే ప్యాకేజీలకు అలవాటు పడిపోయి స్వార్థ ప్రకటించడం మానేశాడు. అప్పుడు ఎవరిని దేవుడు తీసుకొచ్చాడు? ఆమోసుని దేవుడు తీసుకొచ్చాడు. ఆమోస్ వచ్చి ప్రకటిస్తుంటే ఇప్పుడు యెరోబాము అన్నాడు, ఇప్పుడు అమర్త్య అన్నాడు. చూడండి 12వ వచనంలో, మరియు అమర్త్య ఆమోస్ పెట్టినను దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భత్యము సంపాదించుకునము, అచ్చటనే నీ వార్త ప్రకటించు. ఎక్కడికి వచ్చి నువ్వు బిల్డప్లు కొట్టుకో, వెళ్ళి నువ్వు నీ యోగా ప్రాంతంలో వార్త ప్రకటించుకో. ఇక్కడ నేను ఉన్నాను. మరి ఇన్ని రోజులు ఏమైపోయావు? అమర్త్యతో ఆమోస్ అంటున్నాడు, ఇన్ని రోజులు అమర్త్య ఏమైపోయావు? నేను డబ్బుల కోసం నేను రాలేదు అన్నాడు అమర్త్య ఆమోస్తో. డబ్బులు ఇక్కడ కాదు, నువ్వు యూదా ప్రాంతంలో సంపాదించుకో. రాజుగా వ్యతిరేకంగా నిల్చుంటే, రాజుకు వ్యతిరేకంగా బోధిస్తే ఆమోస్కి డబ్బులు ఇస్తాడా? చంపేస్తాడా? చంపేస్తాడు కదా రాజు. యెరోబాముకి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు ఆమోసు. ఒకవేళ
ఒకవేళ డబ్బుల కోసమే ఆమోసు ఈ ఇశ్రాయేల్ ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటిస్తే యెరోబాముతో చేతులు కలపాలి కదా. కానీ యెరోబాముతో చేతులు కలపకుండా యెరోబాముకు వ్యతిరేకంగా నిలబడ్డాడు ఆమోసు. కానీ యెరోబాముతో చేతులు కలిపింది ఎవరంటే ఇశ్రాయేల్ ప్రాంతంలో ఉన్న ఈ అమజ్యా. డబ్బులు గమ్ముకుపోయాడు. యెరోబాము చేతిలో నా దగ్గర రాజు ఉన్నాడు, నా దగ్గర చక్రవర్తులు ఉన్నారు, నా దగ్గర ప్రజలు ఉన్నారు, ఆమోసు నువ్వు చదువులేనుడివి, ఇక్కడ నువ్వు ప్రకటించడానికి వీలు లేదు, వెళ్ళి నీ ప్రాంతంలో నువ్వు డబ్బులు సంపాదించుకో అని గర్జిస్తున్నాడు. ఇప్పుడు అన్నాడు. అప్పుడు అమజ్య ప్రకటించడం ప్రారంభించాడు. అప్పుడు అమజ్య యెరోబాముకు ఉత్తరం ప్రకటించడం పంపించాడు. ఎప్పుడు? ఆమోసు అనేటువంటి ఒక చదువు లేనివాడు వచ్చి నిలబడినప్పుడు, నీకంటే యోగ్యత లేనివాడు వచ్చి నిలబడినప్పుడు నువ్వు ఎన్ని కేకలు వేసినా వేస్టే, నువ్వు ఎన్ని అరుపులు అరిచినా వేస్టే. దేవుడు ఇంకొకరిని వాడుకున్నప్పుడు ఏలియా కంటే ఆహారము ఎవరితో తీసుకొచ్చాడంట? ఏలియాకు దేవుడు కాకి చేత ధైర్యాన్ని ఇచ్చాడంట. ఏలియా నువ్వు ఎవరు లేరని భయపడద్దు, ఇదిగో కాకితో సహా నేను నీకు ఆహారము పెట్టి. కాకిని చూసినప్పుడల్లా ఏలియాకి ఏమొచ్చిందంట? ధైర్యం వచ్చిందంట. అమ్మయ్య, నాకు కాకుల ద్వారా అన్నం పెట్టగలిగే దేవుడు నాకు మనుషులు ఎవరు లేనప్పుడు కాకులతో అన్నం పెట్టించుకున్నాడే. బాలాకు చెప్పాడు, దోపంతో కనబడుతుంది కళ్ళ ఎదురుగా, అయినా సరే గుడ్డోళ్ళ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే బుద్ధి లేని గాడిదకు ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చి, ఒరే నీకు కనబడట్లేదు, ఎవరు దేవుని చూస్తుందో నేను ఎలాగెళ్ళను. వాస్తవానికి బైబిల్ చెప్తుంది ఏమని? కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం. ఓకే, కంచర గాడిదలు ఎటువంటి వంట? బుద్ధియు జ్ఞానము ఏది వంటివి కంచర గాడిదలు. కానీ ఆ బాలాకు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం బుద్ధి కలిగి జ్ఞానం కలిగి మాట్లాడుతుంది ఎవరంటే గాడిద. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? గాడిద మాట్లాడుతున్నారు. అంటే దేవుడు చెప్తున్నాడు, గాడిదనైనా జ్ఞానంగా చేసుకుని నేను వాడుకోగలను, కానీ నేను నీకెందుకు అవకాశం ఇచ్చిన తెలుసా? నీ మీద నాకు ప్రేమ ఉన్నది, నీ మీద నాకు ఒక ప్రణాళిక ఉన్నది, నీ పట్ల నాకు ఒక ఆలోచన ఉన్నది, నీ పట్ల నాకు విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి పిలుపు నీ మీద ఉన్నది. నీకు స్వరం ఇచ్చాను, నీకు చేయగలిగే మెమరీ ఇచ్చాను, లేదంటే దేవుడి సన్నిధిలో పాడగలిగేటువంటి అవకాశం నేను ఇచ్చాను. నువ్వు వినియోగించుకున్నావా? సరే, లేకపోతే నేను కాకిని తెచ్చుకుంటాను, లేకపోతే నేను గాడిదను తెచ్చుకోగలను, లేకపోతే నేను దేన్నైనా నిలబెట్టుకుని వాడుకోగలను. ఆమోసుని దేవుడు తెచ్చుకున్నాడు. ఆమోసుని ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు? వేరే దేశాల నుండి తెచ్చుకుని ఈ దేశంలో దేవుడు ఎందుకు వాడుకున్నాడు అంటే జ్ఞానం లేని ఆమోసును జ్ఞానవంతుడిగా చేసి దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ అమజ్య అంటాడు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ప్రకటించాల్సింది ఇక్కడ కాదు, ఈ దేశంలో వెళ్ళిపో అంటే ఆమోస్ అంటాడు. చూడండి 7వ అధ్యాయం 16వ వచనం. ప్రకటింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గురించి మాట చాలు నేర్పకూడదనియు నీవు ఆజ్ఞిస్తున్నావే. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, నీ భార్య పట్టణంలో వేశ్యగును, నీ కుమారులు నీ కుమార్తెలు ఖడ్గము చేత కూతురు, నీ భూమి నూనె చేత విభజింపబడు. అమజ్యాతో చదువు లేని ఆమోసు చెప్పిన మాట. ఓ అమజ్య, విరవీగుతున్నావే, నన్ను ఇక్కడ ప్రకటించొద్దు అని చెప్తున్నావే, నన్ను పరిచయం చేయొద్దు అని చెప్తున్నావే, చూసుకో, నీ భార్య పట్టణంలో ఏమైపోతుందంట? వేశ్యైపోతే, నీ కుమారులు నీ కుమార్తెలు ఖడ్గము చేత కూతురు. అంటే నీ అధికారం ఉండిపోతే దేవుడు నీకు ఇచ్చిన పిలుక నుండి తీసేసుకున్నాడు, దేవుడు నీకు ఇచ్చిన అవసరం తీసేసుకుంటున్నాడు. నీ భూమిని నూలి చేత విభజించుకుంటారు. ఇష్టం వచ్చినట్లు ఎవరు పడితే వారు నీ భూమిని లాక్కుంటారు, ఎవరు పడితే వారు నీ భూమిని పంచుకుంటారు. శత్రువు వచ్చి నీ భూమి మీద అధికారం నిలబడతాడు. నువ్వు చేయాల్సిన చేయలేక ఈ రోజున నీ కుటుంబంలోనికి గొప్ప శోభ రాబోతుంది. దేవుడు చెప్పగానే చెప్తున్నాడు, ఓన్లీ ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఎఫ్రాయిము వారికి మాత్రమే కాదు, నీకు నాకు చెప్తున్నాడు. నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకపోతే నీ మీదకి నాకు రాబోతుంది. ఈ రోజున వేరే ఎవరినో తీసుకొచ్చి నేను వాడుకోవచ్చు, కానీ ఎందుకు నేను నిన్నే పిలుచుకున్నాను, ఎందుకు నేను నిన్నే ఏర్పరచుకున్నాను? నీ మీద నా ప్రత్యేకమైన ప్రణాళిక. దేవుడి పని మానేయడం కాదు. అమజ్యాలాగా గర్వంతో ఉండొద్దు, అమజ్యాలాగా నిర్లక్ష్యంగా ఉండొద్దు, అమజ్యాలాగా నాకు లెక్కలేని వాడుగా నీవు ఉండొద్దు.
ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించాలి. చెప్పాను కదా, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా తల్లిగా పాత్రను పోషిస్తున్నారంట. ఆర్థిక సమస్యలు ఎన్నున్నా తండ్రిగా పాత్రను పోషిస్తున్నారంట. లోకంలో ఎంతమంది ఎన్ని సమస్యలు పెట్టినా వారి కుటుంబంలో వారు బాగానే ఉంటారంట. కానీ చర్చ్ లో మాత్రం ఊరికినే మనోభావాలు ఊరికినే. దేవుని పని దగ్గరకు వచ్చేసరికి దేవుని పని దగ్గరికి వచ్చేసరికి ఎందుకు నీ మనోభావం అనేది బాగా దెబ్బతింటుంది. లోకంలో ఎప్పుడన్నా ఉంటున్నావా లేదా? లోకంలో అలా ఉంటున్నావా లేదు? చెప్పాను కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎక్కడ వేస్తారంటే టార్చ్లైట్, నోట్లు వేస్తామంటే టార్చ్లైట్ అని ఎప్పుడైనా అడిగా డాక్టర్ని? అస్సలు మళ్ళీ కూడా చూపించేస్తాం, నాలుగు చూపించడం, అయ్యా ఇంక లోపల ఏమున్నాయో కూడా చూసేయండి అని పెద్దగా తెలుస్తాం. డాక్టర్తో దెబ్బలాడతావా? కానీ పాస్టర్ గారు పొరపాటున తిరుగుండా నిన్ను ఇటు తిరిగామా అంటే నన్నే అంటారా? నేనేనా? అక్కడ కానీ దేవుని విషయానికి వచ్చేసరికి మనం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాం. అందుకే అంటాడు అమధ్య, ఇప్పుడైనా నువ్వు మారు, ఇప్పుడైనా దేవుని పక్షాన నిలబడు. నువ్వు మారితే దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. మారకుండా అలాగే విరవీయగలమా దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతూ ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు అమధ్య నిలబడలేదు. అందుకే అవసరం లేని ఆమోసుడు తీసుకొచ్చి దేవుడు వాడుకున్నాడు. నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరంలో నిలబడాలి. నీ పేరు వచ్చినప్పుడు దేవుని మందిరంలో నీవు నిలబడాలి. నీ పాత్ర ఏంటో నువ్వు పోషించాలి. నీ పని ఏంటో నువ్వు చేయాలి. దేవుని పని మానేయడం కాదు. దేవుని పని మానేసి అమ్మయ్య అని అనుకుంటే అది నీ మీదే నేరం అవుతుంది. రేపు అన్ననాడు తీర్పు దినమున ఆ యొక్క నువ్వు మానేసిన పని నీ మీద నేరం మోపుతుంది. అమర్చ మీద నేరం మోపాడు ఆమోసు. నీ భార్య వేసైపోతుంది, నీ పిల్లలు ఖడ్గం చేత కోరుతారు, నీ ఆస్తి నూలు విభజింపబడినట్టు విభజింపబడతాయి, లెక్క లేనంత మంది వచ్చి నీ ఆస్తిని పట్టుకుని పోతారు, తస్మాత్ జాగ్రత్త అని గర్తిస్తూ ఉంటాడు. ఒకవేళ నీవు కూడా ఆసక్తిలో ఉంటే ఆమోసు గ్రంథం ద్వారా ఈ రోజున మన రాజ్యంతో, మన చెట్టుపడి గ్రామంతో దేవుడు మాట్లాడుతున్న మాట, మనం చేయాల్సిన పని మనము చేయాలి. లేకుంటే చదువు లేని ఆమోసుతో దేవుడు మాట్లాడినట్లుగా మనము మన రాజ్యంలో వేరే వారిని నిలబెట్టి వాడుకోవడం అంటే దానికి మించిన అవమానం ఒకటి లేదు. నువ్వు పాడకపోతే వేరే బయట నుండి తీసుకొచ్చి దేవుడు వేరే సంఘం వాళ్ళని నిలబెట్టి మాట్లాడించుకున్నాడు అనుకోండి, దానికి మించిన అవమానం ఇంకోటి లేదు. ఎక్కడ నుండో వచ్చి ఆమోసు ఇక్కడ ప్రకటించడం ఏంటి? ఇక్కడ లేడా? ఉన్నాడు కాదు, ఇప్పుడు ఆమోసే ఉన్నాడు, బట్ స్టిల్ ఆమోసు రావడం ఏంటి? మనం ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను పదే 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 నేను చెప్తున్నానంటే మీరు గ్రహించండి. మన జీవితం అనేకమైన శ్రమ ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, మనుషులు బెదిరించే బెదిరింపులకు మీరు భయపడిపోవద్దు. వారు చేసే అణచివేతలకు మీరు ఎక్కడ వెనకొద్దు. ధైర్యముగా దేవుని కోసం మీరు నిలబడగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన కార్యాన్ని చేస్తాడు. ఇంకా అన్నాడు, ఇలా కనుక మీరుంటే నేను ఇంకా భయంకరమైన శ్రమను 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గము కాగ్నా ఎత్తును, అది వారిని హతము చేయను, మేలు చేయుట కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపును. ఇశ్రాయేలు మీద దేవుని దృష్టి అంట కీడు చేయడానికే తప్ప మేలు చేయడానికి దేవుని దృష్టి వారి మీద ఎంత మాత్రం లేదు. అంత దుస్థితికి వచ్చారు. ఈ రోజున మారితే, ఇప్పుడైనా నీ జీవితంలో నీ నిర్ణయాన్ని మార్చుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అంటాడు 9వ అధ్యాయము 11వ వచనంలో, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేశాను. పడిపోయిన గోడ దేవుడు దేని ఇచ్చుకుని వచ్చాడంట? మట్టపు గుంటను ఇచ్చుకుని వచ్చాడు. పడిపోయిన గుంటను కొలతతో కొలిచి మరలా సరి చేశాడు. దేవుడు మరలా కట్టాడు, కొలతలు గీసి చక్కటి అన్నాన్ని తీసుకొచ్చి పడిపోయిన గోడను మరలా బాగు చేసి నేను మరలా దాన్ని పూర్వపు రీతిలోనికి దాన్ని చేర్చు 12వ వచనం, పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుతున్నాం. ఇలాగ జరిగించు యెహోవా వాక్కు. నువ్వు పడిపోతే దేవుడు పడిపోతామని చూస్తూ ఊరుకోడు. మరలా నిన్ను మట్టపు గుంట తీసుకొచ్చి సరి చేసి పడిపోయిన దాన్ని మరలా కడతాడు. అందుకే అన్నాడు, 3-4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను వారిని తప్పక శిక్షిస్తాను. శిక్షిస్తేనే మీరు సరైన మార్గంలోకి వస్తారు అని అంటే నేను మట్టపు గుంట ఇచ్చుకుని వస్తాను అని అంటాడు దేవుడు. లేదు ప్రభా, నువ్వు శిక్షించేదాకా నేను ఉండను, ముందుగానే నేను మారుతాను అంటావా?
దేవుని ప్రేమ తన కోపము కంటే చాలా గొప్పది. దేవుడు నువ్వు ఒక్కసారి క్షమించు ప్రభు అని అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు తన దయతో నింపుతాడు. చూడండి 14వ వచనంలో, మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలును నేను చెరలో నుండి రప్పించును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను. దేవుడు అంటున్నాడు, అఫ్కోర్స్ నేను ఒకప్పుడు శిక్షింపబడ్డారేమో, కానీ ఇప్పుడు అంటున్నాడు మరలా నేను మీకు ఇస్తాను. పాడైపోయిన మీ పట్టణాలు నేను మరలా కడతాను. పోయిన చెట్లను, ద్రాక్ష తోటలను మీరు మరలా నాటి వాటి రసాన్ని మీరు పూసుకుంటారు. పంటలు పోతున్నాయని భయపడుతూ వేస్తున్నా, నువ్వు కనుక తిరిగి మరలా దేవుని వైపు వస్తే, మరలా యథార్థంగా దేవుని వైపు తిరిగి వస్తే అన్నాడు, ద్రాక్ష చెట్లను నాటి వాటి రసమును మీరు తాగిదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, పోగొట్టుకున్న వాటిని మరలా మీరు సంపాదించుకుంటారు. శిక్షను వదిలి మిమ్మల్ని మీరు క్రమశిక్షణ చేసుకుని మరలా దేవుని వైపు తిరిగితే దేవునికి చాలా కోపం ఉంది. కానీ కోపము కంటే గొప్పది దేవుని ప్రేమ. ఆయన ప్రేమ నిన్ను ఎప్పుడు క్షమించడానికి సిద్ధంగా ఉంది. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ఇంతవరకు నేను నీకు చాలా దూరంగా బ్రతికాను, ఇక నుండి నేను నీకు దగ్గరగా బ్రతుకుతాను అని అంటే దేవుడు అంటున్నాడు, పాడైపోయిన నీ పట్టణాలను మరలా నేను కడతాను, పోయిన నీ పంటను మరలా నేను తిరిగి ఇస్తాను, వనములు నాటి వాటి రసాన్ని మీరు తింటారు, వాటి ఫలాన్ని మీరు తింటారు. ఎప్పుడు మీరు మరలా తిరిగి నా వైపు వస్తాయి. ఈరోజు దూరం అయిపోయిన నీతో మాట్లాడుతున్నాను, దేవుని పనికి, దేవుని పరిచర్యకు, దేవునికి దూరం అయిపోయిన నీతో మాట్లాడుతున్నాను. మరలా నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తే, నీ ప్లేస్ లో నీవు ఉండి దేవుని కోసం నిలబడితే నీ పండ్లను దేవుడు నీకు ఇస్తానంటాడు, నీ పంటను మరలా నీకు నేను ఇస్తానంటాడు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఆమోసు గ్రంథం ద్వారా ఈరోజు నువ్వు మాకు అందించిన వార్త, నాయన ఇశ్రాయేలు ప్రజలు చాలా నిర్లక్ష్యం అయిపోయారు. దేవుడు గర్జించిన దేవుని గర్జింపునకు వారు లెక్కలేనట్టుగా ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు 3-4 సార్లు చేసిన దోషం బట్టి నేను నీ మీదకి శిక్షను తీసుకొస్తున్నాను అని అన్నావు ప్రభా. ఆ శిక్షణ నుండి తొలగించడానికి మరలా తిరిగి వస్తే నేను నీకు పోయిన పంటను మరలా తిరిగిస్తానని చక్కటి ప్రభా ఆమోసు గ్రంథం ద్వారా కొద్ది మాటలు నువ్వు మాతో మాట్లాడావు. ఈ యొక్క రాజ్యాన్ని యెరోబోము పరిపాలిస్తున్నాడు. అమజ్యా అనే యాజకుడు ఉన్నాడు. కానీ అమజ్యా అనే యాజకుడు సరైన రీతిలో పని చేయలేదు కనుక చదువు లేనటువంటి ఒక ఆమోసును ప్రభా పక్క దేశంలో నుండి తీసుకొచ్చి ఒక ప్రవక్తలకు వాడుకున్నాం. ప్రభా మేము నీవు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే మాకు ఇచ్చిన తెలివి లేని వారిని తీసుకొచ్చి నువ్వు తెలివైన వారిగా వాడుకుంటానని ప్రభా ఆమోసు గ్రంథం ద్వారా నేను మాత్రం చెప్పావు. మేము అలా ఉండకుండా నీ పనిని, నీ పరిచర్యను మేము కొనసాగించే వారిగా చేయమని విన్న వాక్యాన్ని దాన్ని జీవించగలిగే జీవితం నాకు మాకు యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి